కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్రాగన్ పడవల పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురంలోని గోదావరి డెల్టా ప్రధాన కాలువలో డ్రాగన్ పడవల పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. డ్రాగన్ పడవల పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అస్సాం రాష్ట్రాల నుంచి అత్యధికంగా క్రీడాకారులు డ్రాగన్ పడవల పోటీలో పోటీ పడుతున్నారు. డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని డ్రాగన్ పడవల పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ గోదావరి కేరళను తలపించే విధంగా ఈ గోదావరి కాలువల ప్రధాన కాలువలో ఈ పోటీలు అనేది జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పక్కన గోదావరి అలలు, మరో పక్కన చూస్తే ప్రకృతి వనాలు, కొబ్బరి చెట్లు, గోదావరికి కాలువకి ఇటు ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు అందాలు కూడా తలపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఈ పోటీలు అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నది. ఈ డ్రాగన్ పోటీల్లో పాల్గొనడానికి ఆంధ్ర, తెలంగాణ, అలాగే కేరళ, మహారాష్ట్ర ఇక్కడి ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి పోటీల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఉత్సాహభరితంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తం 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ క్రీడాకారులను అడిగి తెలుసుకుందాం. ఎలాగున్నాయండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు విష్ణు అండి. నేను వచ్చేసి విజయవాడ నుంచి వచ్చాను. మా శివారెడ్డి సార్ అనేది మన వాటర్ స్పోర్ట్స్ హెడ్. సో అయితే ఇంకా ఆ సార్ మాకు చెప్పడం అంటే, మా సార్ వచ్చేసి సీను సార్ దగ్గర కోచింగ్ చేస్తాం మేము. ఆ సార్ చెప్పారు అంటే ఇప్పుడు మేము రావటం ఇది 3rd టైం ఆత్రేయపురంకి. ప్రతి ఇయర్ మేము వస్తున్నాము. సో ఇది మేము రావటం వల్ల మాకు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1st ప్లేస్ వచ్చింది డ్రాగన్ బోట్లో. సెకండ్ టైం మొన్న లాస్ట్ టైం వచ్చేసి 3rd ప్లేస్ వచ్చింది. సో ఇంకా కాంపిటీషన్ ఈసారి అయితే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉందండి. కేరళ నుంచి వస్తున్నారు, హర్యానా నుంచి వస్తున్నారు, సో వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 22 టీమ్స్ వచ్చాయంట. సో ఇంకా వస్తున్నారంట, చూడాలి. 300 మంది పాల్గొంటున్నారు. అవును. ఎలా నేర్చుకున్నారు మీరు ఫస్ట్ నుంచి? మేము అది మన అకాడమీ ఉందండి విజయవాడలో. మేము అక్కడ ప్రాక్టీస్ చేయటం, ఇంకా అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా నేర్చుకున్నాం. అంటే ఈ కోనసీమలో ఈ ప్రాంతంలో ఈ డ్రాగన్ పోటీలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎలాగున్నది ఈ స్విమ్ చేస్తుంది? ఈ బోట్ వచ్చేసి దీన్ని స్లాలం అంటారండి. ఇది నార్మల్ ప్లెయిన్ వాటర్ లో చేసేది కాదు. మన కొండల మీద నుంచి వాటర్ పారుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ లో చేస్తారండి ఈ గేమ్ అనేది. ఇది వచ్చేసి కయాకు. అంటే ఫీట్లు చేస్తున్నారు కదా మీరు, ఇలా పై నుంచి కింద పడిపోవటం, కింద నుంచి అక్కడ వాటర్ వస్తుండే కదా, వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ తిప్పేస్తాయి అనమాట. వాటర్ లో తిప్పేసినప్పుడు మనం ఎలా పైకి రాలేదని అంటే మళ్ళీ మనం పైకి రావాలి కదా, అంటే బాల్తో ఉంటాం. పైకి రావాలంటే మనకు ఒక దీన్ని వచ్చి స్కీమ్. ఇప్పుడు ఫ్లోటింగ్ ఎలా ఉన్నది? ఫ్లోటింగ్ అంటే నార్మల్ గా ప్రతిసారి వచ్చినప్పుడు ఇంకా నార్మల్ ఫ్లోటింగ్ అనేది ఉంది. ప్రతిసారి ఫ్లోటింగ్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ పోటీలు అనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ డ్రాగన్ పోటీలకు సంబంధించి చాలా మంది 300 మంది క్రీడాకారులు అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ గడపడం జరుగుతుంది. అండ్ ఎలా జరుగుతున్నాయి ఈ గోదావరి ట్రోఫీ పోటీలు? అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, కొత్తపేట కాన్సెప్ట్ లో బండారు సత్యానంద గారి సారథ్యంలో అండి ఈ గోదావరి సార్ అర్ధర్ కాటన్ ట్రోఫీ ఎంతో ఉత్సాహభరితంగా సాగుతుంది సార్. అలాగే మా ఊరికి కేరళ తరహాలో ప్రపంచ పటంలో ఈ ఊరు ఆత్రేయపురం మారుమోగుతుందని మేము ఎంతో ఉత్సాహంగా. అంటే ఈ జాతీయ స్థాయిలో ఈ పోటీలు జరగడం ఏమనిపిస్తుంది? జాతీయ స్థాయిలో ఉంటాం సార్. మా ఎంతో గర్వకారణంగా ఉంది సార్. దానికోసం మేము మా ఎమ్మెల్యే గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ జాగ్రత్తలు సార్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా సేఫ్టీకి ఎటువంటి ఆటంకం లేకుండా సార్ స్విమ్మర్స్ పెట్టారు సార్. 50 మంది స్విమ్మర్స్ ఉన్నాం సార్. అలాగే 300 మంది పోటీదారులు ఉన్నారు సార్. అందరికి ఎవరికి ఎటువంటి ఆటంకం రాకుండా సార్ అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సార్. అలాగే పడవలు ఎన్నిటి మీద మేము అందరం ఉంటున్నాం సార్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. వీళ్ళు కూడా వెళ్తా ఉంటున్నారా? వాళ్ళతో స్విమ్మర్స్ కూడా మేము వెనకాల పడవలతో వెళ్తున్నాం సార్. వాళ్ళకి ఎటువంటి ఏమన్నా చిన్న ఇబ్బంది కలిగినా స్విమ్మర్స్ మీద దూకి వాళ్ళని సురక్షితంగా చేర్చడానికి మేము ఒక 50 మందిని అరేంజ్ చేశారు సార్. మీరంతా గజెత్గలమే? మేమంతా గజెత్గలమే సార్. మేమంతా ఆత్రేయపురమే సార్. మేమంతా గజెత్గలమే సార్. ఫిషర్మెన్స్ సార్ మేమందరం.
అయితే ఈ డ్రాగన్ పడవల పోటీలు చూసినట్లయితే కేరళని తరిపించే విధంగా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ డ్రాగన్ పోటీలు నిర్వహించడం ద్వారాగా ఇది జాతీయ స్థాయిలో ఈ ఆత్రేయపురం అనేది ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ గోదావరి అలల మీద ఇక్కడ రెండు అంటే గోదావరికి ప్రధాన కాలువ ఇది. ఈ ప్రధాన కాలువకు రెండు ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు తోటి ఆలరారుతున్న ప్రకృతి అందాలతోటి ఉన్న ఈ గోదావరి నదిలోని ఇక్కడ ఈ డ్రాగన్ పడవ పోటీలు అనేది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఉత్కంఠభరితంగా వీళ్ళందరూ కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఉత్సాహంగా చూపుతూ చూస్తున్నారు. ఎవరైతే చూడటానికి వచ్చారో ఈ అందాలతో పాటు ఈ డ్రాగన్ పడవల పోటీలు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కేరింతలు కొడటం జరుగుతున్నది. అయితే ప్రత్యేకంగా ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా ఉండే విధంగా గజెతగాళ్ళు కూడా పడవల మీద ఏర్పాటు చేయడంతో అందరూ కూడా ఈ పోటీలను అందరం కూడా ఆనందంగా తిలకించడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్.